సర్కార్ ఇండియాకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్రంలో కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులపై స్థానిక నాయకులతో కలిసి తన్నీరు జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్న కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎవరిని కూడా ఆ ఇళ్ల చుట్టుపక్కలకు రాకుండా వాళ్ళకి భద్రత కల్పించి తెలుగుదేశం గోండాలకి, నాయకులకి, బ్లేడ్ బ్యాచ్ కి, గంజాయి బ్యాచ్ కి, సంఘ విద్రోహ శక్తులకి అక్కడ సెక్యూరిటీ ఇచ్చి భద్రత ఇచ్చి వాళ్ళని పోలీసులు దగ్గరుండి దాడులు చేయించారు. కాబట్టి ఈ దాడుల్ని మేము జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలకి, హెచ్ఆర్సీ కావచ్చు, మరి సుప్రీంకోర్టుకి కావచ్చు, అలానే ఇంకా మనకి లోక్సభ, రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. రాష్ట్రపతిని ఈ విషయంలో కలుస్తాం. అలానే రాష్ట్రంలో కూడా మరి గవర్నర్ గారిని కలుస్తాం. తప్పనిసరిగా ఇది కోర్టుల్లో ఇది ప్రైవేట్ కేసులు బుక్ చేసి, ఎందుకంటే అంబటి రాంబాబు గారి మీద 8 గంటల దాడి జరిగితే ఇవాటి వరకు ఎఫ్ఐఆర్ లేదు. అక్కడ స్వయంగా అక్కడ ఉన్న శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, ఆవిడే స్వయంగా ఒక లేడీ అయి ఉండి బండి వేసుకొని వచ్చి అక్కడ జనాలందరినీ కూడా పోగేసి ఆ మహిళల్ని రెచ్చగొట్టి అక్కడ వాళ్ళ భర్త, ఆవిడ ఇద్దరు కూడా ప్రత్యక్షంగా ఆ దాడిలో పాల్గొనడం అనేది నిజంగా చట్టసభల్లో ఉన్న వ్యక్తులు చేసే పనేనా ఇది అని చెప్పి గతంలో ఎప్పుడన్నా ఈ రాష్ట్ర చరిత్రలో ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన అంటాడు 24 గంటల్లో సినిమా చూపిస్తామని. ఏంటంటే సినిమా ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేసి, ఇళ్ల మీద దాడులు చేసి ఇళ్లు పగలగొట్టడం సినిమా అవుద్దా? మా నాయకులు అన్నట్టుగా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. కర్మ అనేది తిరిగి వస్తానే ఉంటది, కాలచక్రం అనేది తిరిగి వస్తానే ఉంటది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వాలు